ఎప్పుడు కూడా అశుభ్రంగా ఉండే వారి దగ్గర, అశుభ్రంగా ఉండే ఇళ్లలో అతి సులభంగా ప్రవేశిస్తాడు. ఆ పందికి ఎంత శుభ్రపరిచినా, ఎంతగా చక్కటి కాస్ట్లీ షాంపూ వేసి స్నానం చేపించినా, దానికి బురద కనిపించిన వెంటనే ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తుకొని దొర్లుతుందంట. అయితే దాన్ని ఆ పంది స్వభావమే అంత ఏంటిదంటే ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు బీ ఇన్ డర్ట్. కానీ ఆ పంది స్వభావము అపవాది స్వభావానికి సాదృశ్యం. ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు అన్క్లీన్లీనెస్, అన్క్లీన్ థాట్స్, అశుభ్రమైన తలంపులు, అశుభ్రమైన జీవన శైలి, లైఫ్ స్టైల్, అశుభ్రమైన ఆలోచనలు, అశుభ్రమైన క్రియలు. ఎంతోమంది అన్క్లీన్ యాక్ట్స్, అన్క్లీన్ వర్క్స్, ఎంతో భయంకరమైన పనులు చేస్తున్నాం. దేవునికి అసహ్యమైన కార్యాలు మనము చేస్తున్నాము. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, రియలీ ఆర్ యు రియలీ క్లీన్ ఇన్సైడ్ అవుట్? ఆర్ యు రియలీ క్లీన్ ఇన్సైడ్? ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏ రీతిగా అయితే కొన్ని పాటలు, కొన్ని సూత్రాలు, కొన్ని మంత్రాలు అపవాదిని ఆకర్షిస్తుందో, మన అశుభ్రత లేకపోతే మన అపరిశుద్ధత, మన అపవిత్రత కూడా అపవాదికి అంట ఒక తలుపు తెరిచి దా లోపలికి రా అని ఆహ్వానిస్తున్నంతనే. ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ యాజ్ ఇన్వైటింగ్ ద ఎనిమీ ఇన్ టు యువర్ లైఫ్. అపవాదిని మీ జీవితంలో ఆహ్వానిస్తున్నారేమో. అశుభ్రమైన తలంపులు, కేవలం భౌతికమైన అశుభ్రత గురించి మాట్లాడట్లేదు, కానీ లోపల అశుభ్రత. అందుకనే మీరు యేసు ప్రభు ఈ లోకంలో అంటాడు కదండి, మీరు సున్నం కొట్టిన సమాధులు బయట చూడటానికి ఎంత తెల్లగా, ఎంత అందంగా ఉన్నారు, కానీ లోపల కుళ్ళు, గబ్బు, భయంకరమైన కుళ్ళు అని యేసు ప్రభు చెప్తాడు. ఈరోజు అశుభ్రంగా అంటే ఇన్సైడ్, ఇస్ యువర్ ఇన్సైడ్ క్లీన్? ఆ కుందేలు చూసినట్లయితే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ క్లీన్ యానిమల్స్. అందుకని ఈగల్స్తో పాటు, డవ్స్తో పాటు ఈ కుందేల్ని కూడా పోలుస్తున్నాడు దేవుడు. ఇది బలహీనమైనది. ఈగిల్తో కంపేర్ చేస్తే, పక్షిరాజుతో కంపేర్ చేస్తే ఇట్స్ సో వీక్. బట్ గాడ్ ఈస్ కంపేరింగ్ దిస్ కుందేలు, ఈ రాక్ బ్యాడ్జర్ని ఈగిల్తో కంపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే మిక్కిలి జ్ఞానం కలిగింది, మిక్కిలి క్లీన్. ఇట్స్ క్లీన్. యువర్ లైఫ్ స్టైల్ ఆఫ్ హోలీనెస్, యూ షుడ్ ప్రాక్టీస్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ హోలీనెస్. నా జీవన శైలియే పరిశుద్ధత. నేను జీవించినది, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా పరిశుద్ధత, పరిశుద్ధమైన తలంపులు. అపరిశుద్ధమైన తలంపులు వస్తున్నాయి, తెచ్చి నాకెందుకు దేవా నన్ను క్షమించయ్యా, నా అదుపులో లేనయ్యా, నన్ను అదుపులోకి తీసుకురయ్యా, నీ ఆత్మతోటి నన్ను నింపయ్యా, గివ్ మీ ద సెల్ఫ్ కంట్రోల్ లార్డ్, ఆశ నిగ్రహం దయచేయ్యా అని ప్రార్థిస్తున్నారండి. లేకపోతే ఆర్ యు ఎంటర్టైనింగ్ దోస్ థాట్స్? ఆ తలంపుల్ని, ఆ ఆలోచనలు ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రాక్టీస్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ హోలీనెస్. ఒక జీవన శైలిగా మారాలి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, కొండ బండ నుండి తేనెను, చెక్కముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జూరించెను, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదికి వాణ్ణి నెక్కించెను. ద అనాయింటింగ్ విల్ టేక్ యూ హయ్యర్. అభిషేకము మిమ్మల్ని ఉన్నత స్థలాలకే నడిపిస్తుంది. రాక్ చూసినప్పుడు అయితే, బండ చూసినట్లయితే అది అనాయింటింగ్కి, అభిషేకంకి సాదృశ్యం. చాలాసార్లు దేవుడు మనల్ని అభిషేకిస్తుంటాడు, అభిషేకించాను అని చెప్పి ఉంటాడు. కానీ మన భయము, మన పాపము, మన దోషము, లేకపోతే మన ఇన్సెక్యూరిటీస్ మన అనాయింటింగ్ని, మన అభిషేకాన్ని పనిచేయనివ్వదు. తెలుసా అండి? ఈరోజు ఎంతోమంది నేను అనాయింటెడ్ అంటారు, కానీ ఆర్ యు రియలీ ఎక్సర్సైజింగ్ ద అనాయింటింగ్? దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని ఆర్ యు ఎక్సర్సైజింగ్ ఇట్? అది కార్యరూపంలో జరుగుతుందా? కార్యరూపంలో జరిగిస్తున్నారా? దేవుడు నన్ను అభిషేకించాడు అంటే మాత్రం చాలదండి. దేవుని అభిషేకం అంట మనల్ని ఉన్నత స్థలానికి నడిపిస్తుంది. ఎంతోమంది అభిషేకించబడతారు. ప్రారంభంలో అందరు బాగానే ఉంటారు, కానీ మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉంటారు కదా. లోకాశలు, శరీరాశలు, జీవపు డంబాలు బట్టి ఆ అభిషేకాన్ని కోల్పోతూ ఉంటారు. బట్ డూ యూ హ్యావ్ టు రిమెంబర్, యువర్ అనాయింటింగ్ విల్ టేక్ యూ టు హై ప్లేసెస్. ఉన్నత స్థలాలకి నడిపిస్తుంది. అదే రీతిగా అనాయింటింగ్ ఏ రీతిగా అపవాది మనల్ని దాడి చేస్తాడంటే, మనల్ని అనాయింటింగ్లో నడవకుండా చేస్తాడు. ఏంటి తెలుసా?
మీరు భయపడుతూ ఉంటే, మీరు ఊరికే భీతితోటి ఉంటే, నా వల్ల అవ్వదేమో, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలి, నాకు తలాంతులు లేదు, నాకు వాగ్దాటు లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని మీ సాకులు ఉన్నాయి చూడండి, మీ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి చూడండి, అవే మిమ్మల్ని మీ అనాయింటింగ్లోకి నడిపించలేదు. మీకు అనాయింటింగ్ ఉన్నప్పటికీ మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయలేరు, అభిషేకం ఉన్నప్పటికీ దాన్ని ఎక్సర్సైజ్ చేయలేరు. ఎందుకంటే మీ లోపాలు మీరు ఊరికే బయట పెడుతున్నారు, మీ లోపాలని మీరు ఊరికే ఎత్తి చూపిస్తున్నారు. అందుకని యేసుప్రభు అంటాడు, మీరు ఆ కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత అందరి ముందు, అధికారుల ముందు నిలబడాల్సిన అవసరం వస్తే మీరు అక్కడ ఏం మాట్లాడతారో మీకు అక్కర్లేదు. మీరు అక్కడ నిలబడితే చాలు, పరిశుద్ధాత్ముడు తానే మీతో మీ ద్వారా మాట్లాడిస్తాడు అని యేసుప్రభు చెప్పాడు. నిజంగా ఇట్ ఈస్ నాట్ అప్ టు అస్. దేవుడు ఇది చెప్పాడు అంటే చేయటం మాత్రమే బాధ్యత, అది ఎలాగ జరిగిస్తాడు అనేది దేవుని బాధ్యత. ఆయన ఎలాగ ఆత్మ ఆ రోజుకి లేకపోతే ఆ పూటకి ఆ మాటలకి కావాల్సిన ఆత్మ అభిషేకం ఎలాగ వస్తుందో దేవుడే మనకి బయలుపరుస్తాడు, ఆత్మ ద్వారా నడిపిస్తాడు. సో డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్ వెన్ యు ఆర్ అనాయింటెడ్ అండ్ వెన్ యు నో దట్ యు ఆర్ అనాయింటెడ్. దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు, లేకపోతే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుని కోసమే నేను ఉన్నాను అని మీకు దేవుని పిలుపు ఉన్నట్లయితే దయచేసి మీ అభిషేకాన్ని కాపాడుకుంటూ అదే రీతిగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, తెగించండి. నో దట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవునిలో ఉన్న మీకు బలము, శక్తి, ఆత్మ అనుగ్రహించబడుతుందని మీరు నమ్మాలి. అదే రీతిగా కీర్తనలు 27వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున ఆశ్రయదుర్గం మీద, ఆశ్రయదుర్గం అంటే ఏంటిది? కొండ, బండ, ఆయన నన్ను ఎక్కించును. See, the anointing always takes you higher. The anointing will not take you. It might take you or it might keep you down for a time. అభిషేకము కొంతకాలం వరకు మనకి పాఠాలు నేర్పించడానికి, లేకపోతే మనల్ని దీనులుగా ఉంచడానికి, మనకి తర్బీదు ఇవ్వడానికి, మనల్ని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఉన్న స్థాయిలోనే, దీన దశలోనే, దీన స్థితిలోనే ఉంచుతాడు. కానీ మనం దాంట్లో నమ్మకంగా ఉంటే ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవుడు నడిపిస్తాడంట. ఈ చిన్న కుందేలుకి దర్శనం, ఇట్ హ్యాస్ విజన్. ఏ రీతి అయితే పక్షిరాజుకి చక్కటి దర్శనము, చక్కటి కంటి చూపు ఉంటుందో, అదే రీతిగా ఈ చిన్న కుందేలు చూడటానికి అంత చిన్నగా ఉంటుంది, అంత చిన్న జీవిలా కనపడుతుంది, కానీ ఇట్ హ్యాస్ వెరీ కీన్ ఐసైట్. అది ఎంత షార్ప్ ఐసైట్ అంటే ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో కూడా ఏదో కదులుతుందంటే దానికి తెలుస్తుందంట. 1.5 కిలోమీటర్స్ దూరంగా ఉండి ఏదైనా కదులుతుందంటే తెలుస్తుందంట. ఇట్ హ్యాస్ దట్ షార్ప్ విజన్, అంత కీన్ విజన్ ఉంటుందంట. అయితే అదే రీతిగా ఎప్పుడు చూసినా ఎక్కలేనంత ఎత్తైన కొండలపైన ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సూర్యునికి దగ్గరగా జీవిస్తుంది. సూర్యునికి దగ్గర జీవించినప్పటికీ సూర్యుని డైరెక్ట్గా చూడగలిగింది ఈ పశువు. సూర్యుని కూడా డైరెక్ట్గా చూడగలుగుతుంది, దానికి ఎటువంటి హామ్ కలగదు. ఏ రీతి అయితే పక్షిరాజుని చూసినట్లయితే అది కూడా డైరెక్ట్గా సన్ ఎలాగైతే చూడగలుగుతుందో ఆ రీతి మనం ట్రై చేస్తే మనకి ఇంకా కళ్ళు ఉండవు కదా. కానీ ఈ చిన్న కుందేలు కానివ్వండి, పక్షిరాజులు కానివ్వండి, సూర్యుని చూసినప్పటికీ దానికి ఎటువంటి హాని కలగదంట. అంత చక్కటి విజన్, దర్శనము, కంటి చూపు దానికి ఉంటుంది అన్నమాట. అయితే ఈరోజు ఈ సందర్భాన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన దర్శనము, మన కంటి చూపు కూడా సూర్యుని పైన కాదు, కానీ కుమారుడు యేసయ్య. కీప్ యువర్ ఐస్ ఆన్ ద సన్, SON నాట్ SUN. సో కీప్ యువర్ ఐస్ ఆన్ ద సన్, ద క్రైస్ట్. మీ దర్శనము, మీ కంటి చూపు, మీ విజన్ అంతా కూడా యేసు ప్రభులో ఉండాలి. హీ షుడ్ బి ద ఫౌండేషన్. నా జీవితం యొక్క దర్శనము, నా జీవితం యొక్క గమ్యం ఇది, నా జీవితంలో ఇలాగ చేయాలనుకుంటున్నాను, అలాగ చేయాలనుకుంటున్నాను అంటున్నారు, కానీ ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్లాన్స్ చేస్తున్నారు, కానీ ఆఖరికి ఇస్ ద ఫౌండేషన్ క్రైస్ట్. ఆ పునాది యేసేనేనా? ఆ పునాది క్రీస్తేనా? గ్రహించారా? గమనించారా? ఈరోజు దేవా, నా దర్శనము నువ్వు, నా ఫోకస్ నువ్వు, నా దృష్టి నువ్వు దేవా, అన్నీ ఆయన పైన. అందుకనే అది ఎప్పుడు చూసినా ఇట్ ఈస్ ఆల్వేస్ క్లోజ్ టు ద సన్ అంట. అది సూర్యుడికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎన్నో జంతువులు దాన్ని చూడగలుగుతాయి, దాన్ని గ్రహించగలుగుతాయి. అది కొండపైన అది ఉంది, దాన్ని తినాలి అనుకుంటాయి, కానీ ఇది ఎక్కినంత హైట్ అవి ఎక్కలేవు.
ఇది ఎక్కినంత హైట్‌లో అవి జీవించలేవు, అసలు అది పాకలేవు గూడా. సా స్నేక్ కూడా చూసినట్లయితే, సర్పాన్ని లేకపోతే పామును కూడా చూసినట్లయితే, ఇది పాము కూడా చాలా ఇష్టమనమాట. ఏంటిది చిన్న కుందేలు తినడం అంటే. అయితే ఎన్నో సార్లు ప్రయత్నిస్తదంట దీన్ని తింటాం. కానీ ఎప్పుడైతే ఇది ఆశ్రయదుర్గంగా చేసుకుంది కదా కొండని, బండని, పాము ఎప్పుడైనా నేలపైన ఎళ్తది కానీ, కొంచెం హైట్ వరకే పైకి పాకగలుగుతది కానీ, ఎక్కలేనంత ఎత్తైన కొండలపైన మాత్రం పాకలేదనమాట. అందుకనే పాము అంటే, పాముకి సాదృశ్యం అపవాది మన దగ్గరికి రాకూడదంటే, మనం ఎప్పుడు కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిన యేసు దగ్గరికి జీవించాలి. దేవుని దగ్గర జీవించినప్పుడు ఇట్ కెన్ నాట్ క్రాల్ అప్ టు అస్, నథింగ్ కెన్ షేక్ అస్, ద ఎనిమీస్ అటాక్స్ వోంట్ రియలీ అటాక్ అస్. ఒకవేళ దాడి చేస్తాడేమో, ఒకవేళ భయపెడతాడేమో, ఒకవేళ మన వెంటల పాకుతూ ఉంటాడేమో, వస్తున్నట్టు అనిపిస్తుందేమో, వస్తున్నాడేమో నిజంగానే. కానీ ఆ రోజు లేకపోతే ఆ సమయాన వెంటనే ఆయన సన్నిధికి, ఆ పర్ణశాల, ఆ దాగు స్థలము, ఆ ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గరికి వెళ్తే ఇట్ కెన్ నాట్ కమ్ నియర్ అస్, ఇట్ కెన్ నాట్ కమ్. ఆయన ఉన్నత స్థలము, ఆయనే. హీ ఈజ్ అవర్ హై ప్లేస్, హీ ఈజ్ ద రాక్.